నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కరోనా సంక్షోభంలోనూ భారత్కు డిజిటల్ రంగంలో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. దేశ పౌరులందరికీ అంతర్జాల సేవలకు ఉద్దేశించిన డిజిటల్ ఇండియాకు నూతన ఉత్సాహం వస్తోంది. గూగుల్, ఫేస్బుక్ వంటి సంస్థలు భారత్లోని పెద్ద కంపెనీలు, అంకుర సంస్థలు పెట్టుబడుల భాగస్వామ్యాలపై ఆసక్తి చూపిస్తున్నాయి. దేశమంతా డిజిటలీకరణకు గూగుల్ వచ్చే 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనుంది. అందులో భాగంగా జియో సంస్థలో 30,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. జియో దేశీయంగా రూపొందిస్తున్న 5G టెక్నాలజీ భారత్ డిజిటల్ రంగానికి సరికొత్త ఉత్తేజాన్ని ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారత్ డిజిటల్ రంగంలో అవకాశాలు, భవిష్యత్తుపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు రోనంకి మధుమూర్తి గారు, క్లౌడ్ స్కేల్ CEO, ఐటీ రంగ నిపుణులు; చందా శ్రీనాథ్ గారు, ఐటీ రంగ నిపుణులు, బిట్ సిలికా ప్రైవేట్ లిమిటెడ్; ప్రసన్న మండవ గారు, ఆన్లైన్ విద్యారంగ నిపుణులు, డైరెక్టర్, పీపుల్ కంబైన్ గ్రూప్. మధుమూర్తి గారు, డిజిటల్ రంగంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. దేశమంతా డిజిటలీకరణలో భాగంగా గూగుల్ 75,000 కోట్ల రూపాయలకి పెట్టుబడులు పెడుతుంది. ఈ పెట్టుబడులు డిజిటల్ ఇండియాకు కొత్త ఊపునిస్తాయని భావించవచ్చా? తప్పకుండా భావించవచ్చండి. ఆల్రెడీ మనం ఈ కరోనా క్రైసిస్లో కూడా రిలయన్స్ సంస్థలోకి ఇంత పెద్ద పెట్టుబడులు రావడం చాలా గొప్ప విషయం. అందులో ఐ థింక్ 7 నుంచి 8% వాటా తీసుకుంటున్నారు గూగుల్ వాళ్ళు. అంబానీ గారు వాళ్ళ AGMలో వర్చువల్గా మీటింగ్లో చాలా మంచి విషయాలు చెప్పారు. అతని విజన్ ఇండియాకి, డిజిటల్ ఇండియా చేయడానికి వాళ్ళ రిలయన్స్ వాళ్ళ 5G ప్లాట్ఫామ్ని ఆవిష్కరిస్తూ వాళ్ళ విజన్ని చాలా ఒక గొప్ప తరహాలో ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా మనం భారతీయులుగా గర్వించాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు 5Gలో ముఖ్యంగా చైనా చాలా ముందుకుంది. హ్యూవై అనే కంపెనీ చాలా ముందుంది. యూరప్, అమెరికాలో కూడా బాగా ఈ 5G టెక్నాలజీని బాగా డెవలప్ చేస్తున్నారు. ఇండియాలో మన ఇండిజినస్ టెక్నాలజీస్తో రిలయన్స్ తయారు చేయడం చాలా విషయం. అందులో గూగుల్తో ఒప్పందంతో కలిసి చేస్తే మన వాళ్ళ విజన్ కూడా నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో బాగా రియలైజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు 4Gతో మనం మొబైల్ సర్వీసులు ఇస్తున్నామండి. 4Gకి 5Gకి చాలా డిఫరెన్స్ ఉంది. 4G నుంచి 5G ఇంక్రిమెంటల్ ఇంప్రూవ్మెంట్ కాదు. 5G టోటల్ బ్రాండ్ న్యూ టెక్నాలజీ ప్లాట్ఫామ్. దాంట్లో చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి. డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ మీకు 1 Gbps గిగాబిట్స్ పర్ సెకండ్ కూడా చాలా ఎక్కువ 4Gలో. వేరేజ్ పర్టికులర్ బ్యాండ్ విడ్త్స్లో 5Gలో మీకు 10 గిగాబిట్స్ పర్ సెకండ్స్ వరకు కూడా డేటా ట్రాన్స్ఫర్ రేట్స్ ఉంటాయి. అలాగే మీకు లేటెన్సీ ఏదైతే మనకి ఇప్పుడు మనం ఈ వర్చువల్ మీటింగ్స్ చూస్తున్నాము, మొబైల్లో మనకి కొంచెం ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ అయితే మనకి మొత్తం హ్యాంగ్ అయిపోతుంది. లేటెన్సీ వల్ల అంతా స్లో అయిపోతుంది, ఫాస్ట్గా ఏమవ్వదు, మనం చాలా ఫ్రస్ట్రేట్ అయిపోతున్నాం. వేరే 5G టెక్నాలజీలో లేటెన్సీని ఒక 50 టైమ్స్ తగ్గించారు. అలాగే మొబైల్ కనెక్టివిటీ డెన్సిటీ అంటారు. మనకు ఒక 0.23 స్క్వేర్ మైల్స్లో 2,000 డివైస్లు కనెక్ట్ అయితే 4Gలో స్పీడ్ తగ్గిపోతుంది. అదే మీకు 5G టెక్నాలజీలో ఆ రేంజ్లో మీకు ఆల్మోస్ట్ ఒక 10 లక్షల వరకు డివైస్లు కనెక్ట్ అయినా ఏమీ మీకు రాదు. అందుకే టెక్నాలజికల్గా 5G అనేది చాలా అడ్వాన్స్మెంటు. సో అది మన ఇండియాలో రిలయన్స్ వాళ్ళు ఇండిజినస్గా మన టెక్నాలజీ మనం డెవలప్ చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం ఇండియాకి. ఇప్పుడు మన డెవలపర్స్కి, సాఫ్ట్వేర్ డెవలప్ చేసే వాళ్ళకి, మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేసే వాళ్ళకి ఈ కొత్త టెక్నాలజీలో ఉన్న క్యాపబిలిటీ 5G ఏది ఇస్తుందో దానివలన మీకు అసలు మనం ఊహించలేనటువంటి వర్చువల్ రియాలిటీ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, డేటా ట్రాన్స్ఫర్ రేట్ యూస్ చేస్తూ చాలా కొత్త అప్లికేషన్లు వస్తాయి. అది చాలా అడ్వాన్స్మెంట్లో అయితే మన నెక్స్ట్ 2-3 సంవత్సరాల్లో విపరీతమైన అడ్వాన్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అలాగే బికాజ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ నాట్ ఓన్లీ అప్లికేషన్ డెవలప్మెంట్, ఈ అప్లికేషన్స్ కూడా కొత్త రకమైన బిజినెస్ ప్రాసెస్లో యూస్ చేయడానికి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన ఎడ్యుకేషన్, వర్చువల్ ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే ఈ ఆన్లైన్ వర్క్, ఫిన్టెక్ సెక్టర్లో వస్తున్న కొత్త టెక్నాలజీ, వాటన్నిటికి కూడా మనం ఇప్పుడు కొద్దిగా ఎక్కువ డేటా ఉన్న అప్లికేషన్ అయితే వైఫైకి కనెక్ట్ అవ్వాల్సి ఉంటుంది. మనం 5G వచ్చిన తర్వాత వైఫైకి కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మన మొబైల్ సెల్యులర్ నెట్వర్క్లో నుంచే మనం ఆ డేటాని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అదే కాకుండా మీకు ఏమవుతుందంటే మొబైల్ ఫోన్ మనం చాలా పవర్ఫుల్ మొబైల్ ఫోన్ యూస్ చేస్తున్నాం, కానీ మనకు 4G ఆ పవర్ని యూస్ చేయనివ్వడం లేదు. 4Gలో ఉన్న లిమిటేషన్స్తో మనం ఈవెన్ తక్కువ పవర్ ఉన్న మొబైల్ ఫోన్తో కూడా క్లౌడ్, బికాజ్ ఎక్కువ చాలా ఫాస్ట్ డేటా రేట్స్, ట్రాన్స్ఫర్ రేట్స్ ఉన్నాయి కాబట్టి క్లౌడ్లో కొంత డేటా సేవ్ చేసుకుంటే మామూలు ఆర్డినరీ స్మార్ట్ ఫోన్స్తో కూడా మనం చాలా కొత్త రకమైన అప్లికేషన్స్ని యూస్ చేయొచ్చు. యూజర్ ఎక్స్పీరియన్స్, కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ 5G టెక్నాలజీతో రెవల్యూషనరీగా చేంజ్ అవుతుందండి. శ్రీనాథ్ గారు,
జియో సంస్థలో 30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు గూగుల్ సిద్ధమవుతూ ఉంది. గూగుల్, జియోల భాగస్వామ్యం మన దేశంలో డిజిటలీకరణ ప్రక్రియను ఎలా ముందుకు తీసుకువెళ్తుందంటారు? టెక్నాలజీ అనేది ఒక గేమ్ చేంజర్. అది ఒక్కొక్క చిన్న చిన్న అడుగుల రూపంలో కాకుండా ఒక పారాడైమ్ షిఫ్ట్ని తీసుకురాగలదు మన హోల్ కంట్రీలోనే. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ డిజిటైజేషన్ వల్ల ఇంకా పెద్ద ఉపయోగం ఏమిటంటే డిజిటైజేషన్ అనేది ఒక పెద్ద ఎకనామిక్ బూస్టర్ అండి. ఇది మనం ఊరికి నోటితో చెప్పేమాట కాదు. మెకిన్సే, వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్లో ఉంది. ఫర్ ఎవ్రీ 10% ఇంక్రీజ్ ఇన్ ద పెనిట్రేషన్ ఆఫ్ డిజిటైజేషన్ అంటే మన సెల్యులర్ నెట్వర్క్ వ్యాప్తిని 10% పెంచితే దానికి కరస్పాండింగ్గా 1% జీడిపి గ్రోత్ రేట్ ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే మన కంట్రీకి ఉన్న టార్గెట్ ఏంటంటే బై 2022 డిజిటైజేషన్ ద్వారా కనీసం $1 ట్రిలియన్ ఆఫ్ ఎకానమీని మనం బిల్డ్ చేయగలగాలి. థర్డ్ థింగ్, వీటిలన్నిటి కోసం మనం స్టార్ట్ చేసిన ప్రోగ్రామే డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. ఈ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేది ఒక ఇండివిజువల్ కంపార్ట్మెంట్లో ఉన్న ప్రోగ్రామ్ కాదండి. దీనికి కొన్ని ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ కూడా ఉన్నాయి. ఈ డిజిటల్ ఇండియాకి మనకి ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా, ఇంకో సైడ్ ఉండేవి స్టార్టప్ అండ్ స్టాండప్ ఇండియా ఆర్ స్కిల్ ఇండియా. సో ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ గవర్నమెంట్ పెట్టింది. ముఖ్యంగా ఇప్పుడు మన జియో సంస్థలోకి వచ్చే పెట్టుబడులు తీసుకుంటే ఇక్కడ రెండండి. అసలు జియోలోకి ఎందుకు పెట్టుబడి వస్తున్నాయంటే ఆ కంపెనీకి ఉన్న కొన్ని ఇన్హరెంట్ స్ట్రెంగ్త్స్ ఉన్నాయి. అది డెట్ ఫ్రీ, దానికి లార్జెస్ట్ సబ్స్క్రైబర్ బేస్ ఉంది, 4G ఎనేబుల్ టెక్నాలజీ ఉంది, వాళ్ళకి మ్యూచువల్ బిజినెస్ సినర్జీస్ ఉన్నాయి. సో దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ దట్ కంపెనీ. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందంటే ఫర్ కంట్రీ హౌ డస్ ఇట్ మ్యాటర్ అని. రీసెంట్గా మీరు చెప్పినట్టే ఆల్ఫాబెట్ CEO గారు చెప్పిన స్పీచ్ ఉంటే మొదటిగా వాళ్ళు పెట్టే పెట్టుబడులు దేన్ని హెల్ప్ చేస్తుంటే అగ్రికల్చర్, MSME సెక్టర్స్, రూరల్ ఏరియాస్లో యాక్సెస్ని పెంచడం. నాలుగోది ఇంకా మనం లాంగ్వేజెస్ మనకి ఎక్కువ ఇంగ్లీష్లోనే ఉన్నాయండి. మనందరికీ ఇంగ్లీష్ రాకపోవచ్చు. లోకల్ లాంగ్వేజెస్లో ఈ వెబ్సైట్స్ని డెవలప్ చేయడం. సో డిజిటల్ లిటరసీని పెంచడం, డిజిటల్ యాక్సెస్ని పెంచడం. ఇప్పుడు మనకున్న రెండు పెద్ద బ్యారియర్స్ ఏంటంటే అడ్డంకులు, మనకున్న టెక్నాలజీ అందరికి అందుబాటులో లేదు సమానంగా. దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డివైడ్, డిజిటల్ డివైడ్ ఉంది. రూరల్ అర్బన్కి సంబంధించి కానీ లేదా రిచ్ పూర్కి సంబంధించి కానీ ఈ డిఫరెన్సెస్ ఉండకూడదండి. మనం ఏ టెక్నాలజీ పెంచినా ప్రధానమంత్రి గారి మాటల్లో చెప్పాలంటే ఇట్ షుడ్ బి పీపుల్ సెంట్రిక్, ఇట్ షుడ్ బి పీపుల్ ఫ్రెండ్లీ అండ్ ఇట్ షుడ్ బి పీపుల్ డ్రివెన్. సో అది ఏం చేసినా ప్రజల కోసం ఉపయోగపడాలి. సో ఈ డిజిటల్ డివైడ్ని వీటిని ఎలిమినేట్ చేయడానికి ఖచ్చితంగా ఇటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఉపయోగపడతాయి మనకి. మరో 100 కోట్ల మందికి ఈ ఇంటర్నెట్ని అందించడం గూగుల్ లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యానికి భారత్ కేంద్ర స్థానంలో ఉందని CEO సుందర్ పిచై చెప్తూ ఉన్నారు. అంటే ఇంటర్నెట్ వ్యాప్తికి మన దేశంలో ఇంకా ఎంత స్పేస్ ఉందంటారు? మన దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న జనాభా 50 కోట్ల పైమాటండి. ఇంకొక సంవత్సరంలో బహుశా 60 కోట్లు దాటొచ్చు. ఈ లెక్కను చూసినా మనకి ఇంకా సగం జనాభా ఇంటర్నెట్కి అందుబాటులో లేకుండా ఉంది. దీంట్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అర్బన్ ఏరియాస్లో మనకి చాలా హ్యూజ్ పెనిట్రేషన్ ఆఫ్ నెట్వర్క్ ఉంది, రూరల్ ఏరియాస్లో లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే మనం ఏదైతే డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో కొన్ని మిషన్స్ ఉన్నాయండి, బ్రాడ్బ్యాండ్ హైవేస్ని బిల్డ్ చేయాలని చెప్తుంది గవర్నమెంట్. ఎలా అయితే మనకి నేషనల్ హైవేస్ ఉన్నాయో బ్రాడ్బ్యాండ్ హైవేస్ని బిల్డ్ చేయాలి, ఇంప్రూవింగ్ కనెక్టివిటీ అంటుంది. సో ఏవైతే ఈ టెక్నాలజీకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్, దాన్ని కూడా సపోర్ట్ చేయాలండి. ఇప్పుడు మనం దానికి సపోర్ట్ లేకపోవడం వల్లే మనం 5G అంటే చైనా మీద ఆధారపడాలా, దానివల్ల మనకు భద్రత ముప్పు ఉందా అని ఆలోచిస్తున్నాం. సో డిజిటల్ ఇండియా మిషన్లో ఇవన్నీ ఉన్నాయండి. భాగంగా ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ అప్గ్రేడ్ చేయడం, కామన్ సర్వీస్ సెంటర్ని పెట్టడం, అన్ని సర్వీసెస్కి ఎలక్ట్రానిక్ సర్వీసెస్ని ప్లాట్ఫామ్స్ని డెవలప్ చేయడం, సర్వీస్ ప్లాట్ఫామ్స్ని, ఇవన్నీ గవర్నమెంట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం గూగుల్ ఇన్వెస్ట్మెంటే తీసుకుంటే వాళ్ళకున్న ఆబ్జెక్టివ్స్ ఒక సెగ్మెంట్కి సరిపోతాయండి. లెటర్ సపోజ్ మనం ఇదే జియోలో గూగుల్తో పాటు మనకి మైక్రోసాఫ్ట్ కూడా పెట్టుబడి పెట్టింది. వాళ్ళు దేని మీద పెట్టారు? అజూర్ క్లౌడ్ సిస్టమ్స్ అనే దాని మీద పెట్టుబడి పెట్టారు. వాట్సాప్ కూడా పెట్టుబడి పెట్టింది ఫేస్బుక్ ద్వారా. వాళ్ళు జియో మార్ట్ని ప్రమోట్ చేస్తున్నారు, ఈ-కామర్స్ని ప్రమోట్ చేయడానికి. సో ఇవి రకరకాల వర్టికల్స్ని హిట్ చేస్తున్నాయండి. బట్ ఇక్కడ ఇంకోటి కూడా మనం గుర్తించాలి, ఇవన్నీ ఒక సర్వీస్ సెక్టర్కి సంబంధించినవే. మనకి సర్వీస్ సెక్టర్ ఎంత ముఖ్యమో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ కూడా అంతే ముఖ్యం. సో డిజిటైజేషన్ అనేది ఓన్లీ సర్వీస్ సెక్టర్కే లిమిట్ కాకూడదు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా వెళ్ళాలి. ఎందుకంటే మన జీడిపిలో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ యొక్క కంట్రిబ్యూషన్ 16% అండి. బట్ అదే మనం సౌత్ కొరియా, చైనా, జర్మనీ, ఇండోనేషియా లాంటి కంట్రీస్ తీసుకుంటే మోర్ దాన్ 20% or 25% ఆఫ్ జీడిపి ఈజ్ కంట్రిబ్యూటెడ్ బై మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. మనకు కూడా ఒక టార్గెట్ ఉంది, రాబోయే 10 సంవత్సరాల్లో మనం 25% జీడిపి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ నుంచి తీసుకోవాలని. దానికి ఖచ్చితంగా డిజిటైజేషన్ అనేది ఉపయోగపడుతుందండి. ఏ విధంగా ఉపయోగపడుతుంది?
ప్రెడిక్టివ్ అనలైటిక్స్ అంటారు. అంటే మన బిజినెస్ డెసిషన్స్ని ఎలా తీసుకోవాలి, స్టాటిస్టిక్స్ను బేస్ చేసుకొని హిస్టారికల్ డెసిషన్స్ని డేటాను బిల్డ్ చేసుకొని ఎలా తీసుకోవాలి, లేకపోతే మన సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎఫిషియన్సీ పెంచడం, ప్రొడక్షన్ని ఆటోమేట్ చేయడం, రైట్. ఇంకా చెప్పాలి అంటే ఇలాంటి రకరకాలు ఉన్నాయండి. ప్రొడక్షన్ ఎఫిషియన్సీతో పాటు కాస్ట్ని ఎలా తగ్గించుకోవాలి, రేషనలైజ్ చేయడం, కాస్ట్ రేషనలైజేషన్. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీంట్లో మనకు కావాల్సిన ఎనర్జీ ఎఫిషియన్సీని బిల్డ్ చేసుకోవడం అండి. రైట్ నో రకరకాల ఎఫిషియన్సీ లిమిటేషన్స్ ఉన్నాయి మన ఎనర్జీలో. సో మనకు సస్టైనబుల్గా ఉండాలని చెప్తున్నాం. వీటిలన్నిటి వల్ల కూడా డిజిటలైజేషన్ వల్ల ఉపయోగపడుతుంది. ప్రసన్న గారు, నేడు పాలన, బోధన, ఆర్థిక లావాదేవీలు వీటన్నిటి కూడా ఆన్లైనే వేదికగా కనిపిస్తుంది. ఈ కరోనా సంక్షోభం నేపథ్యంలో నేడు డిజిటల్ రంగానికి ఎలాంటి ప్రాధాన్యత ఏర్పడిందంటారు? చాలా ఎక్కువగా ఏర్పడిందండి. అందులో పర్టికులర్గా ఎడ్యుకేషన్ రంగంలోకి వచ్చేటప్పటికి ఇవాళ 25 కోట్ల మంది పిల్లలు ఇండియాలో చదువుతున్నారు. ఈ 25 కోట్ల మంది కూడా గత నాలుగు నెలల నుంచి, అంటే 120 రోజుల నుంచి ఎటువంటి విద్యాబోధన అందక ఇంటి దగ్గర ఖాళీగా ఉండే పరిస్థితి. వీళ్ళల్లో మినిమం 50% చిల్డ్రన్కి ఏదో ఒక రూపేణ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అని లేకపోతే రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా రీచ్ అవ్వడం జరుగుతుంది. కానీ ఇంకా 50% ఆఫ్ ద చిల్డ్రన్ స్కూల్కి నోచుకోక, తర్వాత ఆన్లైన్ ఎడ్యుకేషన్ నోచుకోక ఇంకా ఉన్నారు. అయితే ఈ ప్రయత్నంలో డిజిటల్ ఇండియాలో భాగంగా మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక ప్రోగ్రామ్ను లాంచ్ చేయడం జరిగింది. దాంట్లో రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా పిల్లల్ని రీచ్ అవ్వాలి అనేది వాళ్ళ ఆశయం. దాంట్లో భాగంగా నిన్ననే మనకి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కూడా కొత్త పాలసీ రిలీజ్ చేసింది, ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అని. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి, ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ ఎట్లా చేయాలి, మొబైలు యాక్సెస్ ఉండి ఇంటర్నెట్ యాక్సెస్ ఉన్న వాళ్ళకి ఏ రకంగా పాఠాలు చెప్పాలి, మొబైల్ ఉండి ఇంటర్నెట్ యాక్సెస్ లేని వాళ్ళకి ఏ రకంగా చెప్పాలి, అట్లానే రేడియో ద్వారా ఎలా పాఠాలు చెప్పాలి, టీవీ ఉంటే ఎలా జారాలి, ఈ రకంగా అన్ని రంగాల్లో కూడా వాళ్ళు గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. గైడ్లైన్స్ ఇవ్వటమే కాకుండా ఆల్రెడీ దీక్ష అని చెప్పి, ఈ పాఠశాల అని చెప్పి నేషనల్ లెవెల్లో రిసోర్సెస్ రిపాజిటరీ ఒకటి డెవలప్ చేయడం జరిగింది. వాటి ద్వారా ఎంతమంది పిల్లల్ని ఎలా రీచ్ అవ్వాలి అనే దాని మీద క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ని ఎలా చెప్పాలి, ఎన్ని గంటలు ఏ ఏజ్ గ్రూప్కి చెప్పాలి అనే దాని మీద కూడా క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వటం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం నడుచుకోమని చెప్పి కూడా క్లియర్గా మనకి గైడ్లైన్స్ రావటం అనేది జరిగింది. దీన్ని ఇప్పుడు కానీ చూసుకున్నట్లయితే ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు రెండింటిగా తీసుకుంటే మన తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ పాఠశాలలు కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ రకరకాల మోడ్స్లో పిల్లల్ని చేరుతున్నారు. ఆ చేరే వాటిలో కొంత ఎలైట్ స్కూల్స్ ఆన్లైన్ ఎడ్యుకేషను, డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొన్ని స్కూల్స్ వాట్సాప్ల ద్వారా లేకపోతే డిఫరెంట్ మీడియమ్స్ ద్వారా పిల్లలకి అసైన్మెంట్లు పంపించి వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుంది. గవర్నమెంట్ స్కూల్స్ అయితే మన తెలంగాణ రాష్ట్రంలో అయితే డిడి యాదగిరి ద్వారా, ఆంధ్రప్రదేశ్లో అయితే డిడి సప్తగిరి ద్వారా వాళ్ళు ఆన్లైన్ పాఠాలు చెప్పడం జరుగుతుంది. అట్లానే మనకి దేశవ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఎన్సీఆర్టీ స్వయం ప్రభ అనే టీవీ ఛానల్ క్రియేట్ చేసి దాని ద్వారా ఎడ్యుకేషన్ అందించడం జరుగుతుంది. అట్లానే స్వయం అని ఆన్లైన్ కంటెంట్ని కూడా డెవలప్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇట్లా ప్రతి ఒక్క ఏరియాలో కూడా ఈ డిజిటల్ వరల్డ్ని అందిపుచ్చుకునే డైరెక్షన్లో ఎడ్యుకేషన్ లైన్లో అయితే వెళ్తున్నాం తప్పించి ఇంకా మనకి బేసిక్ ఎడ్యుకేషన్ అందాల్సిన పిల్లలు చాలామంది ఉన్నారు. ఏదైతే ఇప్పుడు శ్రీనాథ్ గారు మాట్లాడుతూ డిజిటల్ ఇండియాని మనం అందిపుచ్చుకోగలము, ఇంత పెట్టుబడులు వస్తున్నాయి అనుకుంటున్నామో, ఆ పెట్టుబడులు అందరూ అన్నిటినీ మన భారతీయులు ఎంజాయ్ చేయాలంటే ప్రైమరీ ఎడ్యుకేషన్ కాడి నుంచి ఆల్ లెవెల్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ స్ట్రెంగ్తన్ అవ్వాల్సిన అవసరం చాలా గట్టిగా కనపడుతుంది. దాన్ని అందిపుచ్చుకోవాలంటే ఇక్కడ ఎడ్యుకేషన్ రంగం మీద మనం పెట్టాల్సిన పెట్టుబడులు కానీ, మనం ఫోకస్ చేయాల్సిన అంశాలు కానీ చాలా ఉన్నాయి. ఎడ్యుకేషన్ మీద ప్రాపర్ ఇంపార్టెన్స్ ఇచ్చి మన యూత్ని కానీ డెవలప్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా డిజిటల్ ఇండియా మోటో ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ గారు పెట్టింది, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఏ బిగ్ సక్సెస్. మధుమూర్తి గారు, డిజిటల్ ఇండియాతో అన్ని రంగాల్లో అభివృద్ధి ఏ రకంగా వేగం అందుకుంటుందంటారు? ముఖ్యంగా అభివృద్ధి అవకాశాలు, జీవన ప్రమాణాల్లో ఎలాంటి ప్రగతిని మనం ఆశించవచ్చు? ముఖ్యంగా మనం 5G ప్లాట్ఫామ్ రావడం, దాంతో డిజిటల్ ఇండియా అనేది చాలా ప్రాక్టికల్గా తయారవడం అయ్యేటప్పటికి చాలా ముఖ్యంగా మనం టెక్ సెక్టార్లో చదువుకుంటున్న విద్యార్థులకి లేకపోతే టెక్ సెక్టార్లో వర్క్ చేస్తున్న ప్రొఫెషనల్స్కి
చాలా చాలా మంచి అవకాశాలు వస్తాయి. ఒక డేటా ప్రకారం క్వాల్కామ్ అనే ఒక సంస్థ ఏం చెప్తుందంటే 2025 టైంకి ఈ 5G బేస్డ్ సర్వీసెస్ వలన వరల్డ్లో 2.2 కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఎకానమీ మనీ దట్ విల్ కమ్ ఈ 5G సర్వీసెస్ వలన కూడా ఆల్మోస్ట్ $15 to $17 ట్రిలియన్ ఎకానమీ డెవలప్ అవుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా చాలా కంపెనీలు అన్ని యూరప్ దేశంలో కానీ, అమెరికాలో, చైనాలో, జపాన్లో 5G అనేది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతుంది. సో అది ముఖ్యంగా టెక్ సెక్టార్లో పనిచేస్తున్న విద్యార్థులకి, ఆల్రెడీ టెక్ సెక్టార్లో పనిచేయాలనుకున్న విద్యార్థులు కూడా ఈ కొత్త క్యాపబిలిటీస్ 5G టెక్నాలజీ అంటే ఏంటి, ఇది ఏ కొత్త పొటెన్షియల్ని క్రియేట్ చేస్తుంది ఒక మొబైల్ డివైస్లో ఫ్రమ్ ఏ ఇది ఆ సెల్యులర్ నెట్వర్క్, న్యూ టైప్ ఆఫ్ సెల్యులర్ నెట్వర్క్, స్పీడు, డేటా ట్రాన్స్ఫర్ రేట్స్, ఈ డెన్సిటీ ఫ్యాక్టర్స్, అవన్నీ దాంతో మీరు కొత్తగా ఆలోచించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం యూజర్స్కి చాలా మంచి కస్టమర్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సెక్టర్లో మనకి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా మొబైల్లో కూడా యాక్చువల్లీ విద్యార్థులు, తల్లిదండ్రులు రోజు మనం టీవీ డిబేట్లో చూస్తున్నాం, ఏది కూడా సరిగ్గా పనిచేయట్లేదు. అలాంటి సమస్యలు తీరుతాయి 5G నెట్వర్క్తో ఉన్న టెక్నాలజీ వలన. సో అది ఒక మన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వడానికి అది చాలా ఉపయోగపడుతుంది. అలాగే ముఖ్యంగా కొత్త రకమైన జాబులు వస్తాయి. ఈ కొత్త పొటెన్షియల్ని మన ప్రొఫెషనల్స్, విద్యార్థులు మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఏ విధంగా కొత్తగా చేయొచ్చు, అలాగే గేమింగ్ డెవలప్మెంటు, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, అవన్నీ సులభతరం అవుతాయి బికాస్ ఆఫ్ దిస్ న్యూ క్యాపబిలిటీ. ఇప్పుడు అప్లికేషన్ డెవలప్ చేసినా మనకంత మంచి నెట్వర్క్ లేదు కాబట్టి అంత స్లోగా ఉంటుంది, ఇంటర్మీడియట్గా ఉంటుంది కాబట్టి, బట్ ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఆటోమేటిక్గా సాల్వ్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ ప్రపంచవ్యాప్తంగా నెక్స్ట్ 2 నుంచి 5 సంవత్సరాలు మనం అందరం చూస్తాం, లైఫ్ స్టైల్ చాలా మారుతుంది. వాట్ ఎవర్ మన విజన్ నేషన్లో ఉన్నట్టుగా ఉంటుంది. అండ్ డిజిటల్ ఇండియా అనే ఇండియాలో చెప్పినట్టు కూడా మనకి లోకల్ లాంగ్వేజ్ మనం పూరెస్ట్ ఆఫ్ ద పూర్లోకి చేతుల్లోకి పెట్టాలి టెక్నాలజీని, దెన్ రెవల్యూషన్ విల్ హ్యాపెన్ ద వే పీపుల్ విల్ యూజ్ ఇట్. శ్రీనాథ్ గారు, డిజిటల్ ఇండియా వైపు శరవేగంగా అడుగులు పడుతున్నటువంటి ఈ వేళ సైబర్ ముప్పు, సమాచార గోప్యత వంటి అంశాల్లో ఎలాంటి భద్రతా చర్యలపై మన వాళ్ళు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది? ముఖ్యంగా అండి, మన దేశంలో ఇప్పటి వరకు సైబర్ స్పేస్ని రెగ్యులేట్ చేసే ఒకే ఒక చట్టం ఏంటంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. సెకండ్ థింగ్ ఏంటంటే డేటా ప్రైవసీకి సంబంధించి అయితే మనకి ఇప్పటివరకు ఏ లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు. కానీ ఇప్పుడు ఎందుకు మనకి ఇలాంటి లీగల్ ఫ్రేమ్వర్క్ క్లారిటీ లేకపోయినా ఎందుకు ఈ ఫారెన్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయంటే కొన్ని సబ్టెరేనియన్ చేంజెస్ జరిగినాయండి. మనకు బయట కనిపించని కొన్ని చేంజెస్ జరిగినాయి. మొదటిది ఏంటంటే 2 రోజుల క్రితం కూడా క్రిస్ గోపాలకృష్ణన్, కో-ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోసిస్, ఆయన్ని ఒక కమిటీ చైర్మన్గా చేసి గవర్నమెంట్ ఒక కమిటీ రిపోర్ట్ని తెప్పించుకుంది. ఏంటి, పబ్లిక్ నాన్ పర్సనల్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలి. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే 2 రోజుల క్రితం జరిగిందండి. ఇది నాన్ పర్సనల్ డేటా ఏదైతే ఉందో అది ఇండియన్ ఎంటిటీస్కి షేర్ చేయొచ్చని ఇచ్చింది. రైట్ నౌ ఇట్ ఈస్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వెబ్సైట్లో ఉంది. దే ఆర్ సీకింగ్ పబ్లిక్ ఒపీనియన్. దీని మీద మీ ఒపీనియన్స్ చెప్పండి అని అడుగుతున్నారు. ఆగస్టు 3 వరకు ఏమో ఉందండి. సో ఈ నాన్ పర్సనల్ డేటా అనేది కంపెనీస్కి షేర్ చేస్తాం మేము, బిజినెస్ ఆపర్చునిటీస్కి, ఇండియన్ కంపెనీస్కి. దీంట్లో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, ఈ ఫారెన్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, అమెజాన్ కావచ్చు, గూగుల్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, వీటికి ఇండియన్ మార్కెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ కొత్తదేం కాదండి. ఒక 4-5 సంవత్సరాల క్రితమే ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ అని ఒక దాన్ని ఇండియాలోకి తీసుకొద్దామని ట్రై చేసింది. కానీ అప్పుడు నెట్ న్యూట్రాలిటీ, రకరకాల సమస్యల వల్ల, రెగ్యులేటరీ ఛాలెంజెస్ వల్ల వాళ్ళు ఇండియాలోకి ఎంటర్ కాలేకపోయారు ఆ ఐడియాతో. సో ఇప్పుడు మీరైతే ఏదైతే అడుగుతున్నారో డేటా ప్రైవసీ అని సంబంధించి దీని మీద ఆల్రెడీ ఒక కమిటీ ఉందండి, శ్రీకృష్ణ కమిటీ. వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ చెప్పారు. డేటా ప్రొటెక్షన్ అథారిటీని పెట్టాలి, డేటా లోకలైజేషన్ చేయాలి. ప్లస్ ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక ఫేమస్ జడ్జిమెంట్ ఉంది, పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అని. దాంట్లో సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. ఏంటి, ప్రైవసీ అనేది ఆర్టికల్ 21 లైఫ్ కింద, రైట్ టు లైఫ్ కింద ఒక ఫండమెంటల్ రైట్ అని చెప్పింది. సెకండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, వన్ ఆఫ్ ద ప్రామినెంట్ జడ్జిమెంట్ దట్ హ్యాపెండ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ ఏంటంటే, అరుంధతి బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పూర్తిగా మనకేమి ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పలేదు. కానీ సుప్రీంకోర్టు చెప్పింది ఆర్టికల్ 19 కింద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, అండ్ అదే ఆర్టికల్ 19 కింద ఇంకొక క్లాజులో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ అండ్ ప్రొఫెషన్. ఈ రెండింటినీ మనం చేయడానికి
ఖచ్చితంగా ఇంటర్నెట్ అనేది ఒక మీడియం అని సుప్రీంకోర్టు గుర్తించింది. కానీ సుప్రీంకోర్టు ఇంటర్నెట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పలేదు, బట్ వీటిని గుర్తించింది కోర్టు. సో ఈ సబ్టరేనియన్ ఫీచర్స్ వల్ల ఇండియాలో ఉన్న టోటల్ ఎన్విరాన్మెంట్ ఒక ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుందండి. సో ఇటువంటి ఎనేబులింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవ్వడం వల్ల వీళ్ళు పెట్టుబడులు పెట్టడానికి ఇండియాకి వస్తున్నారు. ప్రసన్న గారు, డిజిటల్ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఏ స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి? ఆ అవకాశాలను మన యువత అందిపుచ్చుకోవాలంటే ఎలాంటి నైపుణ్యాలతో సిద్ధంగా ఉండాలంటారు? ఇప్పుడు మూర్తి గారు చెప్పిన, శ్రీనాథ్ గారు చెప్పిన టెక్నాలజీలో వస్తున్న అవకాశాలు కానివ్వండి, టెక్నాలజీలో మనం చూస్తున్న మార్పులు కానివ్వండి, ఇంతకు ముందు ఎప్పుడూ లేనంతగా మనం చూస్తున్నాం. సో ఈ మార్పులతో పాటు ఉద్యోగ అవకాశాలు కూడా మెండుగా పెరగటానికి ఆస్కారం అయితే చాలా ఎక్కువగా ఉంది. ఈ ఉద్యోగ అవకాశాలు మన యువత అందిపుచ్చుకోవాలి అనేటప్పుడు వాళ్ళకి ఫండమెంటల్గా వాళ్ళకి ఎడ్యుకేషన్లోనే కొన్ని క్వాలిటీస్ ఇన్కార్పొరేట్ చేసి వాళ్ళని కనుక గ్రూమ్ చేసుకోగలిగితే వాళ్ళు ఈజీగా ఎటువంటి అవకాశాన్నైనా అందిపుచ్చుకోవడానికి రెడీగా ఉంటారు. వాటిల్లో ఫండమెంటల్గా కావాల్సిన క్వాలిటీ ఏంటంటే ఎనలిటికల్ స్కిల్స్ అండి. ఇప్పుడు చూస్తున్న డిజిటల్ విప్లవంలో మేజర్గా ఏ ఏరియాలో వైపు వెళ్తుంది? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేకపోతే బిగ్ డేటా అని కానివ్వండి, డేటా అనలిటిక్స్ కానివ్వండి, ఇవన్నిటికీ కావాల్సిన ఫండమెంటల్ క్వాలిటీస్ ఏంటంటే ఎనలిటికల్ స్కిల్స్ అండ్ లాజికల్ రీజనింగ్. సో ఈ రెండింటితో పాటు బేసికల్గా వాళ్ళకి కావాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ క్వాలిటీ స్కిల్ సెట్ కావాల్సింది ఏంటంటే క్రియేటివిటీ ఇన్ సాల్వింగ్ ద ప్రాబ్లం. ఎటువంటి ప్రాబ్లంనైనా సాల్వ్ చేసుకునే క్రియేటివిటీ కన్నా డెవలప్ చేసుకోగలిగినట్లయితే వాళ్ళు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఎక్కువగా ఉంటాయి. ఈ 3 క్వాలిటీతో పాటు మన విద్యార్థుల్లో మేజర్గా మనం చూస్తున్న ఒక ఫండమెంటల్ క్వాలిటీస్ 2 లోపిస్తుంది. ఏంటంటే ఒకటి సెల్ఫ్ కాన్ఫిడెన్సు, సెకండ్ వన్ ఏంటంటే కమ్యూనికేషన్. ఈ 2 లేవని చెప్పి వాళ్ళ ఇండస్ట్రీ చాలామంది జాబ్ సీకర్స్ని రిజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానివ్వండి, లేకపోతే కమ్యూనికేషన్ కానివ్వండి, క్రియేటివిటీ కానివ్వండి, అనలిటికల్ స్కిల్స్ కానివ్వండి, లాజిక్ కానివ్వండి, ఇవన్నిటి కూడా ఏంటంటే చిన్నప్పుడు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళని ఆలోచన పరిధిని పెంచేటట్టు కనుక ఎడ్యుకేషన్లో మార్పులు తీసుకురాగలిగినట్లయితే ఇంకొంచెం బెటర్గా మన యువత ఈ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆస్కారం ఎక్కువ ఉండేది. చైనాతో విభేదాల నేపథ్యంలో అమెరికా సహా పలు దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి. భారీ ఎత్తున పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయి. భారత్ ఈ అవకాశాలను వేగంగా అందిపుచ్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.